ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమని. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సంక్షోభం మీరిచ్చారు. ఇది ఈ క్షణాన ఈనాటి అవసరతతో చూడవలసిన అంశం కాదు. భవిష్యత్తున ఎవ్వరూ ఈ కార్యక్రమం గురించి వేరొక మాట మాట్లాడకుండా మీరిస్తున్న కార్యం అని నేను గ్రహించాను. మీకు స్తోత్రాలు. మీరు మీ కార్యాలు నిర్వర్తించడంలో మీ శైలిని యేసు పరిష్కారంలో మీరు చూపిస్తున్నారు. కృతజ్ఞతలు. అలాగే చేయండి ప్రభు, మీకు లోబడతాం. వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మేమంతా అనేక పాఠాలు వాక్యం నుండి నేర్చుకోవటానికి సహాయం చేయండి. ఒక చెవితో విని మరొక చెవితో విడిచువారంగా కాక హృదయములోనికి చేర్చుకొని పనిచేయువారంగా చేయమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 18వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాటలు ఒక్కొక్క వచనం చదువుతుండగా కొన్ని విషయాలు మీ ముందుకు తెస్తాను. శిష్యుల హృదయంలో ఒక సమాధానం కొరకైన ప్రశ్న రేకెత్తింది. అదేమిటంటే, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? ఇక్కడ నేను మీతో చెప్పాలని ఆశపడుతుంది ఏమిటంటే, ఈ అండర్స్టాండింగే తప్పు. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవడు ఘనుడు, ఎవడు ఘనహీనుడు? వై దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్? కనుక పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అన్న ప్రశ్న, అదే ఈ లోకంలో ఎవడు గొప్పవాడు అనే ప్రశ్న, రెండింటికి కూడా మనం జవాబులు వెతుక్కుంటే భిన్నమైన జవాబులు వస్తాయి. బిల్ గేట్స్ గారు మరల ప్రపంచంలో అత్యధికమైన ధనవంతుడిగా నమోదయ్యారు అనేది మొన్న ఒక చోట చదివాను. అంటే ధనం ఉన్నవాడు గొప్పవాడు, జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు. పేరు ప్రతిష్టల్లో ప్రపంచంలోని అతి శక్తివంతమైనటువంటి వ్యక్తుల పేర్లు ఇస్తున్నారు మీడియాలో. టాప్ 10 పీపుల్ ఇన్ ద వరల్డ్, వాటిలో మోడీ గారు చేరారు అని చెప్పి ఈ మధ్యన ప్రకటన ఇచ్చారు. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆన్ ద ఎర్త్లో సోనియా గాంధీ గారు చేరారు అని కొంతకాలం క్రితం ప్రకటించారు. మోస్ట్ టాప్ బ్యూటిఫుల్ పాలిటీషియన్స్ అని చెప్పి ఈ మధ్యన పేపర్లో 10 మంది పొలిటికల్ లీడర్స్, ఉమెన్ లీడర్స్ని గురించి రాశాడు. కంపారిజన్. ఈ కంపారిజన్ వలన దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ థింకింగ్? నథింగ్. అర్థమవుతుంది? జీరో. ఏమి లేదు. బిషప్ గొప్పడా, డీనరీ చైర్మన్ గొప్పడా, పాస్టర్ గొప్పడా, బోధకుడు గొప్పడా, కేటగిస్ట్ గొప్పడా, సెక్స్టన్ గొప్పడా? అసలు వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇట్ ఈస్? అసలు ఎవడు గొప్పవాడు ఏందండి? ఎవడు గొప్పవాడు కాదు, ఎవడు దీనుడు, ఎవడు గొప్ప దీనుడు. దట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ ద హెవెన్. ఈ లోకం గొప్పవాడు అంటే చూచే పారామీటర్స్, దేవుడు గొప్పవాడు అన్నప్పుడు చూచే పారామీటర్స్ చాలా తేడా ఉన్నాయి. ఇదే ప్రశ్న. ఈ లోకంలో ఎవరు గొప్పవాడు అంటే, లేదా ఈ దేశంలో ఎవడు గొప్పవాడు అంటే అనిల్ అంబానీయో ముఖేష్ అంబానీయో పేరు చెబుతాం. కానీ యేసు ప్రభు ఈ లోకంలో అందరికంటే గొప్పవాడుగా ఎవరి పేరు చెప్పాడు?
బాప్తిస్మమిచ్చు యోహాను స్త్రీలు కనిన నరులు అన్నాడు. ఒక దేశం భారతదేశం అను, ఒక అమెరికా దేశం అను, ఒక ఖండమనో చెప్పాలి. అసలు మానవుడు జాతి పుట్టినప్పటి మొదలుకొని ఇప్పటి వరకు స్త్రీలు కనిన నరులందరిలో బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడు అన్నాడు. యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ప్రొఫైల్ ఈనాటి కంప్యూటర్స్కు ఎవరు గొప్పవాడు అనే కాంటెక్స్ట్కి ఇచ్చుంటే నిలబడుతుందా? అపోస్తలుల యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేయమని ఒక కంప్యూటర్కి ఇస్తే కంప్లీట్లీ రిజెక్టెడ్ అని ఇచ్చిందట. అపోస్తలులను మించిన నాయకులు ఉన్నారా? కానీ వరల్డ్లీ ఇవాల్యుయేటింగ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద హెవెన్. లోకమును కొలిచే ప్రక్రియలు పరలోకానికి చెందినవి కాదు. ఇవాళ తమ్ముడు ఉదయ్ భాస్కర్ నాకు ఒక వాట్సాప్లో ఒక పిక్చర్ పంపించాడు, ఒక పాంప్లెట్ పంపించాడు. అందులో మీలో కోటీశ్వరుడు ఎవడు? బైబిల్ క్విజ్ ద్వారా కోటీశ్వరులు అవ్వమన్నాడు. 500 రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టాడు. అది చూశాను నేను. సినీ యాక్టర్ నాగార్జున గారు చేస్తున్న కార్యక్రమం మీలో ఎవడు కోటీశ్వరుడు. రైట్. బైబిల్లో పరిజ్ఞానం కలిగి ఉన్నందున నువ్వు ₹1 కోటి బహుమానం నువ్వు ఇస్తే మరి దేవుడు ఎంత ఇవ్వాలంటావు? దేవుడు ఇవ్వలేదే. కనుక హ్యూమన్ థింకింగ్, హ్యూమన్ ఇవాల్యుయేషన్స్ ఇన్ ద చర్చ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ దీస్ డేస్. ఇట్ ఈజ్ సాడ్ థింగ్. అర్థమవుతుందా? సినిమా యాక్టర్లను తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పించటం, సినీ క్లబ్ గాయకులను తీసుకుని వచ్చి సువార్త గీతాలు పాడించటం, ఇవి గత తరంలో మేము హెచ్చరించబడ్డాం. గత సేవకుల ద్వారా మేము హెచ్చరించబడ్డాం. నాకెప్పుడు ఒక పజిల్ ఏంటో తెలుసా? సినిమాల్లో, సీరియల్స్లో జరిగే కొన్ని సన్నివేశాలు తీసుకొని సువార్త ప్రకటించవచ్చు కదా. బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి ఇవి రాస్తారు కదా రచయితలు, సినీ రచయితలు చక్కటి కొటేషన్లు, డైలాగులు రాస్తారు. అవి బాగా వర్కౌట్ అవుతుంది కదా మనుషుల్లో. నాకు ఎప్పుడు గుర్తుకొచ్చే వాక్యం, సంసోను మార్గాన్ని వెళుతుండగా ఒక సింహం అడ్డొచ్చింది, చంపాడు. మరలా తిరిగి వస్తుంటే ఆ సింహం శవంలో ఒక తేనె తుట్టు వచ్చింది. ఆ తేనె తీసుకుని తిన్నాడు. అపవిత్రమైన శవములో పుట్టిన రుచి కలిగిన తేనె తిన్నాడు. అది అపవిత్రమే. నాజీరు చేయబడిన సంసోను తేనె తింటే తప్పు కాదు. ఆ తేనె తుట్టె ఎక్కడుంది? సింహము యొక్క శవములో ఉన్నది. నాజీరియుడు శవము ముట్టరాదు. కనుక యూ షుడ్ లుక్ అన్టు ద థింగ్స్ ఇన్ హెవెన్లీ మెజర్స్. పరలోక సంబంధమైనటువంటి విలువల చేతనే భూ సంబంధములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క క్రియలు కొలవబడతాయి. భౌతిక సంబంధమైన పారామీటర్స్ మినిస్ట్రీలో, క్రిస్టియన్ మినిస్ట్రీలో ఎన్నడూ లెక్కింపునకు రావు. మీకు విషయం చెబుతాను. నేను 5000 ఎపిసోడ్స్ చేసిన తర్వాత ఇండియా బుక్, ఏషియా బుక్, లిమ్కా బుక్, గిన్నిస్ బుక్ అన్నీ అప్లై చేశాను. అందులో 2టికి పూర్తి స్థాయిగా రికార్డ్స్ వచ్చాయి. గిన్నిస్ బుక్ వాళ్ళు టైటిల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి నేను పెద్ద బోధకుడు అయిపోతానా చెప్పండి? ఇక నా అంత బోధకుడు లేడా? ఏమిటండి మాట్లాడేది? నేను ఏ పాటి వాడినండి నేను అసలు మాట్లాడటానికి? మీరు నా వాక్యం అంతా తీసుకొచ్చండి 15 ఏళ్లలో. ఐఎమ్ నాట్ వర్ది ఈవెన్ టు టచ్ ద బైబిల్, టు స్పీక్ ఎ సింగిల్ వర్డ్ ఫ్రమ్ ద బైబిల్ ఫ్రమ్ మై మౌత్. నా నోట నుండి బైబిల్ మాట ఒక్కటి ముచ్చటించడానికి కూడా అర్హత లేని వ్యక్తిని నేను. అఫ్ కోర్స్ 5000 ఎపిసోడ్లో, 10,000 ఎపిసోడ్లో నా 60 ఏటకు వచ్చేటి చెయ్యొచ్చేమో. దాన్ని బట్టి నాకు పరలోకం ఇస్తాడా? ఇవ్వడు.
5,000 ఎపిసోడ్లు చేశాడు శాంతిసాగర్కి, పరలోకం ఇవ్వండి అని పరలోకంలో ఎన్నడూ చెప్పబడలేదు. దేన్ని బట్టి అతిశయం? 1000 ఎపిసోడ్స్ని బట్టా, లేక కనికరించి వాక్యం చెప్పే భాగ్యం ఇచ్చినందుక అతిశయం? The human parameters or the evaluating systems are entirely different from God's purview. దేవుని యొక్క విధానాలతో లోక విధానాలు పోలిస్తే భిన్నము. కనుక దాని చేత గుర్తించబడటం అంత అసహ్యం ఇంకోటి లేదు. కాక ఒక వరల్డ్ రికార్డు గ్రహీతగా పబ్లిక్లోకి వెళ్ళటం కంటే, ఒక వరల్డ్ రికార్డ్ బ్రేకర్స్ డాక్టరేట్గా పబ్లిక్లోకి వెళ్ళి గుర్తించబడటం కంటే, యేసు పాద దీన దాసుడుగానే ప్రజల మధ్యన బ్రతకటం నాకు ఇష్టం. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ వర్డ్. ఏదో రాజకీయంగా నేను మాట్లాడుతున్నాను అనుకోబాకండి. ఇట్స్ నాట్ మై పొలిటికల్ వర్డ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఇది. కనుక మనం దేని చేత గుర్తించబడతాం? బలా మంచి నమ్మకమైన దాసుడా అని ప్రభు చేత గుర్తించబడదామా? కాబట్టి నాట్ గెటింగ్ గిన్నెస్ బుక్ రికార్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సిన్, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రయరైజ్డ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఇది గొప్పది కాదు. దేవుని ప్రణాళికలో దీని చేత మనం గుర్తించబడం. సోదరుడా, సోదరి, నేను మనవి చేస్తున్నాను, ఎవడు పరలోకంలో గొప్పవాడు? ఎవడు పరలోకంలో గొప్పవాడు? మనుషుల యొక్క ఎన్నిక విధానాలు కాదు. ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కొందరు మంత్రులకు గ్రేడింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వచ్చిన గ్రేడింగ్ను చూసి చాలామంది నవ్వుకున్నారు. ఏమిటి ఈ గ్రేడింగ్ సిస్టము? కనుక హ్యూమన్ గ్రేడింగ్స్ అట్లాగే ఉంటాయి. మనుషులు చూసే విధానానికి దేవుడు చూసే విధానానికి తేడా. ఎవడు పరలోకంలో గొప్పవాడు? ఇట్స్ ఏ ఒక విధంగా మాట చెప్పండి, ఆ మాట అనకూడదు, ఉపయోగం లేనటువంటి చర్చ అది. పరలోకంలో ఎవడు గొప్పవాడు? ప్రభు బుద్ధి వచ్చేటి చెప్పాడు, దీనుడైన వాడే గొప్పవాడు. మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు. దావీదు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. అర్థమవుతుందా? కనుక దేవుడు చూచింది నమ్మకత్వము సాత్వికము చూచాడు తప్ప టాలెంట్ ఇన్ మేకింగ్ మనీ చూడలా. ఇవాళ నేను 25 సంవత్సరాలండి సేవకు వచ్చి, ధనవంతులైన సేవకులందరికంటే దొంగ తెలివితేటలు ఎక్కువ ఉన్నవాడిని నేను. ఐ కెన్ మేక్ మనీ మోర్ దెన్ ఆల్ ద పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కానీ ఇట్స్ నాట్ ద వే టు మేక్ ద మనీ. కనుక మనం ధనాన్ని మేకప్ చేయడానికి సేవకు రాలేదే, మినిస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రాలేదే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రాలేదే, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి మాత్రమే వచ్చాం. ఇంకా అద్దె ఇంటే, ఇంకా అద్దె ఇంటే, ఇంకా అద్దె ఇంటే. అది నేను రాయబోయే సాక్ష్యం యొక్క పుస్తకం టైటిల్ ఏమిటో తెలుసా? ఇంకా అద్దె ఇంటే. జాగ్రత్తగానండి, నేను చెబుతాను. ఎందుకంటే నా లైఫే నేను మాట్లాడాలి, ఇంకోటి గురించి మాట్లాడడానికి నాకు అర్హత లేదు. ఇన్ని వేల ఎపిసోడ్ చేసిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ రికార్డింగ్ ఇన్ రెంటెడ్ బిల్డింగ్. కాబట్టి ఇప్పుడు ఇంకా అద్దె ఇంటే అనే పుస్తకం వేసినాక కొన్ని వందల మంది, వేల మంది ఎదరికి వచ్చేసి కోట్ల రూపాయలు ఇచ్చేస్తే సొంత ఇల్లు కట్టేసుకోమా? సొంత ఆఫీస్ కట్టేసుకోనా? నో. అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంకా అద్దె ఇంటే ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకవేళ ఎవడైనా డబ్బు ఇచ్చి ఆఫీస్ కట్టుకోమన్నా కట్టకూడదు. ఎందుకు కట్టాలండి ఆఫీస్ ఓన్గా? వై వీ రిక్వైర్ ఏ గ్రేట్ బిల్డింగ్ ఆన్ అవర్ ఓన్? నేను మాట్లాడుతుంది ఏమిటంటే హ్యూమన్ పారామీటర్స్. ఈ ధన మోసములో, ఈ లోకములోని మోసములో చిక్కుకోవద్దు. ఒక పెద్ద బోధకుడు ఒక చర్చ్ యొక్క కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్ తన సొంత పేరును రిజిస్టర్ చేసుకున్నాడు అని నాకు సమాచారం వచ్చినప్పుడు నేను విస్మయం చెందాను. పెద్ద అంతర్జాతీయ బ్యానర్ అది, కానీ ఆ వ్యక్తి తన సొంత పేరున రిజిస్టర్ చేసుకున్నాడు. ఇవాళ అది కోట్ల రూపాయలు అయిపోయింది.
ఎవడు గొప్పవాడు? ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసినవాడు గొప్పవాడా? ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చేసినవాడు గొప్పవాడా? లేకపోతే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినవాడు గొప్పవాడా? God never cares such type of evaluations and parameters. సోదరుడా, సోదరి, ఈ ప్రశ్నే చెత్త ప్రశ్న. మీకు నా మాట అర్థమవుతుందా? కానీ ప్రభు వారికి బుద్ధి రావటానికి జవాబిచ్చాడు. ఎవడు గొప్పవాడు దేవుని దృష్టిలో? ఎప్పుడు తెలుసుకుంటారు? పరలోకంలో కూడా గొప్ప పేదాయనా? పరలోకంలో కూడా ఉన్నతమైన వాడు తక్కువ వాడైనా? పరలోకంలో కూడా ఈ మానవ బుద్ధి, ఈ లోక బుద్ధి పోనీయమా మనం? ఇంకా నయం పరలోకంలో ఏమేమి కులాలు ఉన్నాయని అడగల. అందుకనే బుద్ధి వచ్చేటట్లుగా ఒక సీనియర్ సేవకుడిగా స్పర్జన్ గారు చెప్పిన మాట ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఒకడు పరలోకానికి పోయాడట. పరలోకానికి వెళ్ళేటప్పటికి అడుగుతున్నా అంట, ఏమండి ఇక్కడ మా సంఘం ఉందా? ఆయన సంఘం పేరు చెప్పి అడిగాట. ఈ సంఘం ఎక్కడుందా అని అడిగాడు. ఫలానా సంఘం ఉందా? లేదనేప్పటికీ ఆశ్చర్యపడ్డాడు. సిఎస్ఐ సంఘం ఉందా, లూథరన్ సంఘం ఉందా, ఫలానా సంఘం ఉందా, మెథడిస్ట్ ఉందా, అది ఇది అన్నీ అడిగాడు. ఏది లేదు, దేవుని స్తోత్రం మాదే ఉంది అనుకున్నాడు. కానీ ఈ సంఘం పేరు చెప్తే అది కూడా లేదన్నాడు. నవ్వుకోటానికి చెబుతున్నాడు. నరకం దగ్గరికి వెళ్ళి సంఘం పేరు అడగగానే ఉందని చెప్పాడట. కథగా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఈ పేర్లున్న సంఘాలే ఈ పరలోకంలో ఉండవు. సంఘం ఉంటుంది తప్ప ఈ పేర్లతో ఎవరు నమోదు చేయబడరు. మేబీ ద ఇండియన్ గవర్నమెంట్ మే రికగ్నైజ్ యువర్ చర్చ్ యాజ్ ద చర్చ్, బట్ గాడ్ నెవర్. ఇవాళ చాలా మతం పేరిట ఎన్నో దొంగ బోధనలు కూడా రిజిస్టర్ చేయబడుతున్నాయి క్రైస్తవ్యం పేరిట. కానీ పరలోకంలో వాటికి చోట్లేదు. పరలోకంలో వాటికి చోటు లేదు. కనుక పరలోకంలో కూడా ఇదే ప్రశ్న అండి. ప్రభువా, నీ సింహాసనం పక్కన కుడి పక్కన ఒకండి, ఎడం పక్కన ఒకండి, నా కొడుకులు కూర్చోబెట్టేసి నా కుమారులని అని చెప్పి అడిగింది తల్లి. ఏమిటండి అది? నేనైతే ఏమడుగుతాను తెలుసునా? ఇప్పటికీ ఏం అడుగుతున్నానో తెలుసా? ఎంతోమంది ముందు నేను అడిగినది ఏమిటో తెలుసా? ప్రభువా, పరలోకంలో నాకు ఎంట్రన్స్ ఇచ్చావు, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. అరే, నువ్వు ఎంట్రన్సే ఉచితంగా పొందిన మనం హోదా గురించి ఎందుకు ఆలోచిస్తున్నామండి? కనుక నాకు 10,000 సంఘం ఉంది కనుక, నాకు 50,000 సంఘం ఉంది కనుక, నాకు 1,00,000 సంఘం ఉంది కనుక నేను పరలోకంలో గొప్పవాడిని అవుతానని ఎవడని చెప్పగలుగుతాడా? నేను 10 లక్షల మందికి బాప్తిజం ఇచ్చాను కాబట్టి నేను పరలోకంలో గొప్పవాడిని అవుతానని ఎవడన్నా చెప్పగలుగుతాడా? యేసు ఎవరికి బాప్తిజం ఇవ్వలేదు. పౌలు గారు కూడా 2 తప్ప బాప్తిజాలు ఇవ్వలేదు. అర్థమవుతుందా? కనుక నేను గొప్ప అనేదే సాతాను నుంచి వచ్చేది. అది దేవుడు ఖండిస్తున్నాడు, అది ప్రభు ఖండించాడు. ఈ అధ్యాయం అంతా కూడా అదే మనకు రాయబడింది. పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? దానికి ఆయన ఇచ్చిన జవాబు తెలుసా? ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను బుద్ధి చెబుతున్నాడు. డెమాన్స్ట్రేషన్ టేకప్ చేశాడు. ఎప్పటికి వస్తుందండి? ఇప్పటికీ మన క్రైస్తవ మతానికి, మత నాయకులకు బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఈయన చాలా పెద్ద పదవండి, చాలా గొప్పవాడండి. నేను ఐఎమ్ సాడ్ టు సే, ఒక పెద్ద సేవక రత్నాన్ని కలిశాను. నేను ఆయన ఒక మీటింగ్ పిలిచాను, పేర్లు వేసాం, పబ్లిసిటీ ఇచ్చాం, అన్నీ ఇచ్చి నాకు మానేశాడు. నేను వెళ్ళి కలిస్తే ఆయన ఏమన్నాడు తెలుసు? నా పక్కన, నా పేరు ప్రక్కన ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల పేర్లు వేస్తావా? నేను ఎంత గొప్పవాడో తెలుసా? ఏమిటన్నా, నేను ప్రధానమంత్రిని కలిసేస్తాను తెలుసా? వెంటనే వెళ్ళి వీళ్ళ పేర్లు పక్కన అది వేసినందుకు రాలేదన్నాడు. అంటే ఆయన అనుకుంటున్నాడు నేను ఎమ్మెల్యే కంటే గొప్ప, ఎంపీ కంటే గొప్ప, మినిస్టర్ కంటే గొప్ప, ఐఏఎస్ కంటే గొప్ప, ఐపీఎస్ కంటే గొప్ప, నా పేరు పక్క ఇంకెవడి పేరు వేయకూడదు. నేను అనుకుంటాను అంటే ఖచ్చితంగా నరకాన్ని పోతాడు అనుకున్నాను. కానీ భారతదేశంలో అత్యున్నతమైన క్రైస్తవ సంస్థకు మహా అధినేతగా ఉన్నాడు. సోదరుడా, సోదరి, చిన్న పిల్లవాడిని నుంచోబెట్టాడు.
గో టు ద ఎలిమెంటరీ స్కూల్ అండ్ లెర్న్ ద లెసన్స్ అండి. వెళదాం. చిన్నపిల్లవాడిని యేసు నుంచోబెట్టి డెమాన్స్ట్రేషన్ టేకప్ చేశాడు. నిలవబెట్టి ఇట్లను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నువ్వు గొప్ప పేద అనే ప్రశ్న అడిగితే ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే హీఈస్ టాకింగ్ అబౌట్ ద ఎంట్రన్స్ ఇన్ ద హెవెన్. అసలు ప్రవేశం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా పైన గొప్ప గురించి వెళ్ళావు. ఒక చిన్న బిడ్డను నుంచోబెట్టి వారి మధ్యన పిలుచుకొని నిలవబెట్టుకొని అన్నాడు, మీరు మార్పు నొందాలి. యువర్ థింకింగ్ ఈజ్ రాంగ్, యువర్ ఐడియాలజీ ఈజ్ రాంగ్, యువర్ బిహేవియర్ ఈజ్ రాంగ్, యువర్ క్వశ్చన్ ఈజ్ రాంగ్. మీరు మార్పు నొందాలి. You need to transform. Calling to him a child and put him in the midst of them and said, truly I say to you, unless you turn and become like children, unless you turn, నువ్వు మారాలి. చిన్న బిడ్డలా మారాలి. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వాడికి కులభేదం తెలియదు. మేము తరగతుల్లో కూర్చున్నప్పుడు మనం క్లాస్ రూమ్స్కి వెళితే చిన్న పిల్లల ఎల్కేజీ సెక్షన్కి వెళ్ళండి, అందులో చక్కగా అందరు పిల్లలు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. వీడు మాలోడు పిల్లోడు, వీడు మాదిగోడు పిల్లోడు, వీడు కమ్మోడు పిల్లోడు, రెడ్డోడు పిల్లోడు, ఈయన రాజుగారి కొడుకు. ఏమీ ఉండదు వాళ్ళకు. అసెంబ్లీలో అయినా విడిపోయి కొట్టుకుంటున్నారు కానీ అసెంబ్లీ క్లాస్ రూమ్లో చిన్న పిల్లల క్లాస్ రూమ్కి వెళ్ళి చూడండి, అక్కడ వారికి ఏ విధమైన మతభేదాలు లేవు, ఏ విధమైన ఆర్థిక భేదాలు లేవు, ఏ విధమైన జ్ఞానపరమైన భేదాలు లేవు. వీడు చాలా ఇంటెలిజెంట్, వీడు చాలా చదువు తక్కువ రానివాడు అనే భావన ఉండదు. వాళ్ళంతా ఒకటైపోతారు. వారిలో అరమరికలు ఉండవు, కల్మషం ఉండదు. చిన్న బిడ్డల వంటి వారిని నుంచోబెట్టి బుద్ధి చెబుతున్నాడు. మీరు యు టర్న్, నువ్వు వేరే ఏమి తిరిగిపోయావు ఓ లోకస్తుడా. యు టర్న్, మీరు తిరగండి అయ్యా, ముందు మార్పు నొందండి అయ్యా. మార్పు నొంది చిన్న బిడ్డ వంటి వారైతే. యేసు ప్రభు చెప్పిన మాటలు చాలామందికి అర్థం అలా. మత బోధకుడు అయినటువంటి నీకోదేమికి అర్థం కాల. యోహాను 3లో నీకోదేము అడిగాడు, ప్రభువా నేను నిత్యరాజ్య వారసుని అవడానికి ఏం చేయాలంటే, ఆయన ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ ఎట్లా, ఒకడు పెద్దవాడైన తర్వాత తిరిగి తల్లి గర్భములోనికి ఎలాగూ వెళ్ళి మళ్ళా ఎలా పుడతాడు? ఏమి ఎథికల్ నాలెడ్జ్ అండి, ఎటువంటి భ్రష్టత్వమైన ప్రశ్న అది. ఒకడు పెద్దవాడైన తర్వాత తిరిగి తల్లి గర్భంలో గట్టెళ్తాడు. అసలు ఎవడన్నా తలకాయ ఉన్నాడు అడిగే మాటేనా? నీకోదేమో అడుగుతున్నాడు. నవ్వాడు ప్రభు. లోక జ్ఞానం అట్లా ఉంటుందండి. లోక జ్ఞానం అట్లా ఉంటుంది. ఏం చేస్తాం? తిరిగి జన్మించడం అంటే అర్థం అదా? తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టటమా? అర్థం కాని వాళ్ళు మళ్ళీ పుట్టడం అనుకుంటున్నారు. చచ్చిపోయి మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఒక జీవం అవటం, మళ్ళీ చచ్చిపోవటం. ఇంకోటి అది కాదు చెప్పింది ప్రభు. తిరిగి జన్మించుటనగా మారు మనసు పొందుట. యూ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. యూ మస్ట్ రీబార్న్, born again experience, రీజనరేషన్. క్రొత్తగా జన్మించాలి. కనుక అంతరంగాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, బాహ్య సంబంధమైనది కాదు. యేసు ఆ చిన్న బిడ్డను ఎత్తి చూపించి కూర్చోబెట్టినప్పుడు మీరు ఈ బిడ్డ వంటి వారైతేనే అంటే మళ్ళీ మనం చిన్న పిల్లలంగా పొట్టిగా అయిపోతామా? ఎట సాధ్యం అది? ప్రభు చెబుతున్న ఉద్దేశం వేరు, మనుషులు ఆలోచిస్తున్న ఉద్దేశాలు వేరు. అలా కాదండి. ఏమంటున్నాడు? ఈ బిడ్డల వంటి వారైతే కానీ అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించడమే ఇలా కాకపోతే లేనప్పుడు ఇక గొప్ప ఏంటి, పేద ఏంటండి, ఎక్కువేంటి, తక్కువేంటి? కనుక ప్రవేశించేటప్పుడు, పరలోకంలో ప్రవేశించేటప్పుడు ఈ బిడ్డల వంటి వారు కావాలి. ఈ బిడ్డలు కాదు అంటే చిన్నపిల్లలందరూ చనిపోతే పరలోకానికి వెళ్తాను కాదు దాని ఉద్దేశం. అక్కడ ఎవరైతే పెద్దవారు ఉన్నారో, ఎవరైతే
రక్షణ పొందవలసిన వారు రక్షణ పొంది అలాంటి మనస్తత్వానికి రావాలి. అంటే గాడ్లీ నేచర్ అండ్ డివైన్ పర్స్పెక్టివ్. పాప సంబంధమైనటువంటి తలంపులతో కాక పరిశుద్ధమైనటువంటి తలంపులు. ఆడపిల్లలు మగపిల్లలు క్లాస్ రూమ్లో చిన్న పిల్లలు ఎల్కేజీలో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. అదే ఇంటర్మీడియట్ తర్వాత క్లాస్ రూమ్లో ఆడపిల్ల మగపిల్ల పక్క పక్కన కూర్చోబెట్టగలుగుతాము మనం? మీరు ఒకవేళ ఎల్కేజీలో ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఓ పక్క ఆడపిల్లల్ని ఓ పక్క మగపిల్లల్ని కూర్చోబెట్టినా కొంతసేపటికి వాళ్ళందరూ ఏకమైపోతారు. చక్కగా ఆడుకుంటూ ఉంటారు, అరమరికలు లేకుండా ముచ్చట పెట్టుతూ ఉంటారు. వారి మధ్యన కల్మషం ఉండదు. అదే ఇంటర్మీడియట్లో డిగ్రీలో కో ఎడ్యుకేషన్లో కూడా అట్టాగా కలిపేస్తే ఏ సన్నివేశం ఉంటుందో మీరు ఊహించవచ్చు. కనుక హృదయంలో పాపము యొక్క ప్రభావం పెరిగి మనుషులలో భయంకరమైన వ్యత్యాసాలు వస్తున్నాయి. అదే ఒక విశ్వాసుల సమూహం ఒక చోట ఉన్నప్పుడు పరిశుద్ధతకు వస్తారు. కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పరలోక సంబంధమైన అంశాలు యేసు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన పరివర్తన రాకుండా భౌతిక సంబంధమైన జీవితం మారదు అనేది ఆయన తేటగా చెబుతూ వచ్చాడు. నేను వివరిస్తాను. ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు. మీరు చూడండి, పిల్లవాడు పిలిచి నాయన కొద్దిగా మంచినీళ్ళు ఎవరా అనగా టక్కన వెళ్ళి ఇచ్చేస్తాడు. అరే అది ఇక్కడ పెట్టరా అంటే తీసుకొస్తాడు, ఇది అక్కడ పెట్టరా అంటే తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. పేపర్ తేనా అన్న అంటే గబగబ వెళ్ళి తెస్తాడు. సులువుగా లోబడే మనస్తత్వం కలిగి ఉంటాడు. మరి గొప్పవాడు సులువుగా లోబడే మనస్తత్వం కలిగి బిల్ గేట్స్ని తీసుకొచ్చి నా షూస్ పాలిష్ చేయవా అంటే వింటాడా? కానీ చిన్నపిల్లడు తీసుకొచ్చి అరే షూస్ పాలిష్ చేయనా అంటే వెంటనే చేస్తాడు. ఏమిటి తేడా? నేను అనే అహం మానవుల్లో గొప్పవారికి ఉంటుంది, చిన్న బిడ్డల్లో నేను అనే అహం ఉండదు. నేను రాజుగారి అబ్బాయిని, నేను ఈ పని చేయను అంటాడా మంచినీళ్ళు బట్టి కూడా? అందుకని చిన్న బిడ్డల వంటి వారైతే అన్నప్పుడు మనసును గురించి మాట్లాడుతున్నాడు. వారి ఆకారం వారి వయసును గురించి కాదు, వారి మనసును గురించి మాట్లాడుతున్నాడు. వారి తగ్గింపుని గురించి మాట్లాడుతున్నాడు. వారి దీనత్వం గురించి మాట్లాడుతున్నాడు. తగ్గింపు లేని వాడు సేవకుడు కాడు. తగ్గించుకొని వాడు పరలోకంలో వెళ్ళడు. అసలు నేను గొప్పని అనుకునేవాడు పరలోకానికి వెళ్ళడు. నేను ధనవంతుడిని నాకేమిటి అనుకున్నవాడు విర్రమీగిన వాడు పరలోకానికి పోడు. రక్షణ అనుభవం వాడి యందు లేదు. కనుక ఇవాళ మనం ఏదేదో మాట్లాడుతున్నాం. సంఘాల్లో చేతులెత్తి ప్రార్థన చేయించి గంతులేసి స్తుతి ఆరాధనలు చేసేస్తే పరలోకం తెరవబడుతుందా మీకు? ఈ బోధ చేస్తే నన్ను ఏ చర్చోడన్నా రానిస్తాడా? చెప్పండి. కానీ చేయాల్సిన బోధ ఇది కాదా? అది కూడా మీరే చెప్పండి. ఏం ప్రీచ్ చేయాలి? ఏం ప్రీచ్ చేస్తున్నామండి మనం? ఇవాళ ఏం మాట్లాడాలో దాన్ని వదిలిపెట్టేసి ఆర్థిక లబ్ధి, స్థలాలు కొనటం, గుళ్ళు కడటం, సంస్థలు పెట్టుకోవటం, కార్లు కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం, భవనాలు కట్టడం, వీటి మీద దృష్టి పెడుతుందే సంఘం ఇవాళ. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ప్రయరైజ్డ్, అది ఆపేశామేమిటి? నేను మనవి చేస్తున్నాను, వీఆర్ ఇన్ ద డేంజరస్ జోన్. మనం ప్రమాదకరమైన స్థలంలోనే ఇంకా ఉన్నాం. జాగ్రత్త క్రైస్తవ సంఘమా, క్రీస్తు బిడ్డలారా, జాగ్రత్త పడదాం. డబ్బుకు, ధనమోసానికి, అపవాది యొక్క తంత్రానికి పడిపోవద్దు. పరలోకంలో ప్రవేశించడమే గొప్ప భాగ్యం అయితే ఇంకా పరలోకంలో ఎవడు గొప్ప అని అడుగుతున్నారు శిష్యులు. మార్పు నందండి అయ్యా, మారండి నాయనా అని చెబుతున్నాడు ప్రభు. ఎవడైతే ఈ చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటాడో వాడు పరలోకంలో గొప్పాడు. నీకు చేత అయితే భూమి మీద ఎంత తగ్గించుకుంటావో అంత తగ్గించుకో, నువ్వు పరలోకంలో దేవుని దృష్టిలో అంత గొప్పగా ఉంటావు అన్నాడు. కనుక అక్కడ గొప్ప పేద ఉండదండి, దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉంటాడు. యేసు కూడాను గొప్పగా పొగిడింది ఎవరిని, తిట్టింది ఎవరిని? ప్రధాన యాజకుల్ని దూసి మరీ తిట్టాడు. మత నాయకుల్ని చెత్త కింద కొట్టి పారదోలాడు మందిరంలో నుంచి. కానీ
కనాను స్త్రీ, సురేఫెనిక స్త్రీ తన అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పదమ్మా. రక్తస్రావం కలిస్తే అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పదమ్మా. ఎంతో గొప్పదని చెప్పిందేమో ఆయన ప్యాథటిక్ కండిషన్ ఉన్న వారిని గొప్పది అని చెప్పాడు. మత నాయకులు వారి అంగీలు వేసుకొని, టోపీలు పెట్టుకొని, భుజకీర్తులు పెట్టుకొని, వందనాలు అందుకుంటూ తిరుగులాడుతున్న వాళ్ళేమో కొరడాలతో కొట్టి తోలేశాడు. ఎవరు గొప్ప అండి? ఎవరు గొప్ప? కనుక మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన సమయంలో ఉన్నాం. చర్చ్ మస్ట్ బి రిఫార్మ్డ్ అండ్ గెట్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి నేర్పండి. లోకంలో కొట్టుకుపోతున్నాం ప్రభు, బోధకులమే, క్షమించమని అడుగుతున్నాను. నేను అలా కొట్టుకుపోకుండా నన్ను ఆపండి నాయన. డబ్బు కొరకు కానీ, సంపాదన కొరకు కానీ, మణిమాణిక్యాలు బంగారం కొరకు కానీ, స్థలాలు, పొలాలు, గృహాలు, దేవాలయాల పేరట ఆస్తుల కూర్పుకు కానీ మనస్సాక్షిని చంపుకొనక ఉండినట్లు కృప చూపండి ప్రభు. సేవకులను, విశ్వాసులను దర్శించండి. ఈ తరంలో వారితో మాట్లాడండి. పరలోకంలో కూడా చెత్త రాజకీయాలు ఉంటాయనే తప్పుడు సంకేతాలు వారి మనసుల్లో నుండి తొలగించండి ప్రభు. మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.